దళపతి విజయ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా సెన్సార్ వివాదంలో చిక్కుకున్న విజయ్ లేటెస్ట్ మూవీ జననాయగన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. దేశ రక్షణ అంశాలు, వివాదాస్పద సీన్ల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాపై కాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. సెన్సార్ బోర్డు పెట్టిన కండిషన్లకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి అసలు సెన్సార్ బోర్డు ఏం మార్పులు కోరింది? సినిమా ఎప్పుడు థియేటర్లోకి రాబోతుంది? నిజానికి జననాయగన్ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఇందులో ఉండటంతో వాటిని తొలగించకుండా సర్టిఫికేట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో విడుదల ఆగిపోవడమే కాకుండా వివాదం కోర్టు వరకు కూడా వెళ్ళింది. నెలల తరబడి కొనసాగుతున్న ఈ సందిగ్ధతకు ముగింపు పలికేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఒక మెట్టు దిగిన వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించుకునే క్రమంలో నిర్మాతలు భారీ నిర్ణయమే తీసుకున్నట్లు సమాచారం. సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సుమారు 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను కట్ చేయడానికి చిత్ర యూనిట్ అంగీకరించిందని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు కొన్ని అభ్యంతరకర డైలాగ్స్ను మ్యూట్ చేయడంతో పాటు కోర్టులో ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సెన్సార్ బోర్డుకు ఇప్పటికీ కొత్త వెర్షన్ను సమర్పించారని, క్లియరెన్స్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. సెన్సార్ అడ్డంకులు తొలగిపోతుండడంతో జననాయగన్ను ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎస్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విజయ్ సరసన పూజా హెగ్డే, మమతా బైజు నటిస్తుండగా బాబీ డియోల్ విలన్గా కనిపించబోతున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్, గౌతమ్ మీనన్ వంటి భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన తరుణంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెన్సార్ కట్స్ తర్వాత జననాయగన్ అసలు ఆత్మదెబ్బ తినకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. 20 నిమిషాల సీన్లు తీసేసిన తర్వాత కూడా కథలో పట్టు ఉంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. దళపతి విజయ్ క్రేజ్ దృష్ట్యా ఫిబ్రవరి 20న బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.